ఆఫీసర్స్ మేము తీసుకుంటామని చెప్పి ఈ శుభ సందర్భంలో తెలియజేస్తూ, నెల్లూరు రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని హైదరాబాద్ చాంద్రాయనగుట్టకు చెందిన కట్టమంచి గోవర్ధన్ గా పోలీసులు గుర్తించారు. సుమారు 12 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను గోవర్ధన్ నుండి స్వాధీనం చేసుకున్నారు. జనరల్ టికెట్ కొనుక్కునే అవకాశం వచ్చినప్పుడు ఏసీ కోచ్లోకి ప్రవేశించి నిద్రించే ప్రయాణికుల బ్యాగులు, విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు దొంగలిస్తున్నట్లు విచారణలో తేలినట్టు రైల్వే పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ మధ్య కాలంలో నెల్లూరు సబ్ డివిజన్ లో అక్కడక్కడ చిన్న చిన్న దొంగతనాలు జరిగే వాటిల్లో రికవరీ కోసం ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. నెల్లూరు ఐఆర్పీ ఇన్స్పెక్టర్ శ్రీ సుధాకర్, నెల్లూరు ఎస్ఐ గారు హరిచందన మరియు ఆర్పీఎఫ్ వారి సహకారంతో ఒక ప్రత్యేక టీం ని తయారు చేయడం జరిగింది. వాళ్ళు ఈ మధ్యలో జరిగిన కావలి, నెల్లూరు, గూడూరు పోలీస్ స్టేషన్లలోని మిగతా క్రైమ్స్ ని, దొంగతనాలు జరిగిన క్రైమ్స్ ని, వాటి వాటికి సంబంధించిన వివరాలను సేకరించి వచ్చేపోయే ట్రైన్స్ ని, ప్లాట్ఫామ్స్ లో చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు సుమారు 10 గంటలప్పుడు ఒక అనుమానాస్పద వ్యక్తి జనశతాబ్ది ఎక్స్ప్రెస్ పంపించాడు. అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని విచారించగా అతని ఫోటో, అతని దగ్గర యాప్ ద్వారా అతను ఇంతకుముందు ఓల్డ్ రైల్వే అఫెండర్ గా తెలిసింది. ఇతని మీద ఇంతకుముందు గతంలో హైదరాబాద్ లో, నంద్యాల, కర్నూలు, విజయవాడ మరియు తిరుపతిలో ఇతని మీద ఈ ఓల్డ్ కేసెస్ ఉన్నాయి, రైల్వే అఫెన్సెస్ కేసెస్. ఇతని నుంచి సుమారుగా ఒక 2 ల్యాప్టాప్స్, అంటే ఈ మధ్యలో గూడూరులో జరిగిన 2 ల్యాప్టాప్స్ దొంగతనం జరిగింది. దాంట్లో భాగంగా ఆ 2 ల్యాప్టాప్స్ ని సుమారు 143 గ్రాముల గోల్డ్, దీంట్లో ఒక లాంగ్ చైన్, ఒక చెవిరింగులు, ఉంగరాలు, ఒక సాదా చైన్, ఒక బేబీ బంగారు గొలుసులు, ఈ మంగళసూత్రం ఒకటి, చైన్, బంగారు చైన్స్, మొత్తం ఈ 2 ల్యాప్టాప్లు, 2 మొబైల్ ఫోన్స్, మొత్తం 143 గ్రాముల